హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శోభాను వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరంతా కూడా బాగుండాలన్న దేవుని మనసారా పెట్టుకుంటున్నానండి. నేనైతే ఇంకా వంట స్టార్ట్ చేయాలి కదని చెప్పేసి స్టవ్ క్లీన్ చేసుకుంటున్నానండి. సోమవారం కదా, ఆదివారం రోజు ఏదో ఒక నాన్ వెజ్ వండుతాం కాబట్టి ఇంకా సోమవారం అయితే స్టవ్ ఖచ్చితంగా క్లీన్ చేసుకుంటానండి. క్లీన్ చేసేసిన తర్వాత ఓ పక్క జీలకర్ర వాటర్ అయితే పెట్టేశాను. ఉదయం జీలకర్ర వాటర్ తాగుతామండి. మా బావ నేను ఇద్దరం చెరొక గ్లాసు. ఇంక తర్వాత టిఫిన్‌కొచ్చేసేసి టిఫిన్‌కి ఏమి పోయలేదండి నేను పిండిలేమి. ఇంకా అందుకని చెప్పేసి జావ తాగుదాంలని తైద్ జావ అయితే తయారు చేద్దామని చెప్పేసి చేస్తున్నానండి. దీంట్లో పాలు గాని, మజ్జిగ గాని కలుపుకొని తాగుతాము. నేను తైదులు, సజ్జలు, జొన్నలు 3 కలిపి పట్టించిన పిండండి. టేస్ట్ అయితే భలే ఉంటది. ఇంకా కూరొచ్చేసి బెండకాయ పులుసు చేయమన్నాడు మా వారు. అందుకని బెండకాయలైతే కట్ చేసుకుంటున్నాను. అంట్లయితే బోలెడున్నాయండి. రాత్రి కడగలేదు. నైటే కడిగేసుకుంటా కదా ఎప్పుడు. ఇంక నిన్న కాస్త బద్ధకిచ్చేసి అంతే వదిలేసానండి. ఇంకా వంట కూడా పూర్తయిపోయిన తర్వాత అవి ఇవి కలిపి అన్నీ కడిగేసుకోవచ్చులే అని చెప్పి ఇంకా వాటి జోలికైతే వెళ్ళలేదండి. నేను లేచి వాకిలి చిమ్మి ముగ్గులయి వేసుకునేసరికే ఇంకా 6:30 అయిపోయిందండి. మంచినీళ్ళొస్తాయి ఓ పక్క. బట్టలేసేసాను ఇంక మిషన్‌లో. వంట చేసేసేయాలి 8 కల్లా. ఈయన డ్యూటీకెళ్తాడు కదా, క్యారేజ్ తీసుకొని అని చెప్పి ఇంకో పక్క నీళ్ళు పట్టుకుంటానే మిషన్‌లో అయితే బట్టలేసా కదా, అది ఉతికేస్తా ఉంది. నేను ఓ పక్క వంట అయితే చేసుకుంటున్నాను. ఇవాళ ఇంక టిఫిన్ పని అయితే లేదు కదా, జావ చేసేసాను. ముందు ఇంక జీలకర్ర వాటర్ అయితే ఇంకా ఆయనకు ఒక గ్లాస్ ఇచ్చేసి నేను ఇంక ఇద్దరం అదైతే తాగేసామండి వేడి వేడిగా. ఇంక తర్వాత బెండకాయ పులుసు అయితే వేసేసాను పొయ్యి మీద. అన్నం ఒక పక్క, బెండకాయ పులుసు ఒక పక్క వేసేసాను. ఆ కూర కూడా అయిపోయింది. ఇంకా సగ్గుబియ్యం జావ కూడా చేస్తా కదండి డైలీ. ఇప్పుడు ఇంకా అసలు ఎండాకాలం అస్సలు ఇంకా వదిలేదే లేదు అది. ఈయన వరకు ఒక గ్లాస్ అయితే సగ్గుబియ్యం జావ కూడా చేసేసానండి. ఇంకా చేసి ఒకేసారి అది కూడా టిఫిన్లో పోసేసి పెట్టేసి ఇంకా అవన్నీ కడిగేసుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా అలా చేసి ఈయనకి టిఫిన్లు అయితే పోసి ఇంక అన్నీ కడిగేసుకుంటున్నాను. గిన్నెలో పక్క కడుక్కుంటూ వంట చేసుకుంటూ ఉన్నాను. ఈ ఎండలకి ఇంకా ఖర్జూరం వాటర్ తాగితే మంచిది కదా, మేము ఒక 10 రోజుల నుంచి అయితే తాగుతున్నామండి. ఈయనకు ఒక బాటిల్లో వేసేసి కొంచెం వాటర్ వేసి ఉంచితే నానతీలే, తన డ్యూటీ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ వాటర్ ఉంటాయి కదా పట్టుకుంటాడని కొంచెం అయితే వాటర్ పట్టేసి పెట్టాను. ఇంకా నేనైతే ఒక బాటిల్ నిండా పెట్టుకొని వాటర్ పట్టేసి పెట్టుకున్నానండి. ఇంకా బాక్సులు అయితే పెట్టేసి సర్దేసేసాను ఈయనకి క్యారేజ్. మజ్జిగ ఇంకా అవన్నీ పెట్టేసాను. ఇంక ఈయనైతే తీసుకొని వెళ్ళాడండి. ఇంకా అప్పుడు ఇల్లు అది చిమ్మేసేసుకున్నాను. ఇంకా ఈయన క్యారేజ్ తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంకా జావ తాగేసి జావలో కొంచెం పాలు పోసుకొని ఒక బెల్లం అయితే వేసుకొని తాగేసానండి. తాగి ఇంకా ఇల్లు అయితే తుడుచుకొచ్చేసుకుంటున్నాను. కొంచెం తాగింది కూడా అరిగిపోయిద్ది కదలే అని చెప్పేసి టిఫిన్ అయితే చేయట్లేదండి నేను. మా వారైతే గుడికి వెళ్ళేసి ఇంకా వస్తా టిఫిన్ తినేసి వచ్చారు. తినేసి ఒక గ్లాస్ జావ అయితే తాగేసి వెళ్ళారండి. ఇంకా నేనైతే జావ కూడా తాగి ఇల్లు తుడిచేసుకొని బట్టలు